జనరల్గా వాట్సాప్లో మనకి వెబ్ సాకెట్స్ వాడతారని తెలుసు, బట్ మెసేజ్ క్యూస్ ఎందుకు వాడతారు? వాట్సాప్ సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఈ వెబ్ సాకెట్స్ ఎందుకు వాడతారు అండ్ మెసేజ్ క్యూస్ ఎందుకు ప్రైమరీగా అనేది చూద్దాము. ఫస్ట్ వెబ్ సాకెట్స్ తోటి ఎందుకు అచీవ్ చేయలేము ఒక మెసేజింగ్ టాస్క్ అనేది చూద్దాము. సో ఫస్ట్ మనకి ఒక యూజర్ ఏ ఉండు, యూజర్ బి, ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవాలనుకుంటే ఒక వాట్సాప్ సర్వర్ త్రూగా ఒక వెబ్ సాకెట్ ఎస్టాబ్లిష్ చేసుకొని మెసేజ్ సెండ్ చేసుకుంటారు, హాయ్ హాయ్ అని. సో ఇది ఓవర్ ద వాట్సాప్ సర్వర్ ఇవి ఎక్స్చేంజ్ అవుతాయి టు అండ్ ఫ్రో. బట్ ఇక్కడ ఏంటంటే సపోజ్ ఈ యూజర్ ఆఫ్లైన్లో ఉందనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్, ఎక్కడ స్టోర్ చేయాలి మెసేజ్? ఒకవేళ ఈ యూజర్స్ బి యూజర్ సెండ్ చేసేటప్పుడు ఏ యూజర్ ఆఫ్లైన్ ఉండే ఎక్కడ స్టోర్ చేయాలి మెసేజ్? అండ్ ఒకవేళ చాలా ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ యూజర్స్ వాట్సాప్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఈ వెబ్ సాకెట్స్ త్రూగా స్కేల్ చేయగలుగుతామా? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్. అందుకోసం మనకి డైరెక్ట్ వెబ్ సాకెట్స్ అనేది వాడరు, సో మెసేజ్ క్యూస్ అనేది కూడా వాడతారు. ఎందుకంటే స్కేలబిలిటీ కోసం అండ్ ఈవెంట్స్ అనేది అండ్ మెసేజ్ అనేది స్టోర్ చేసి లేటర్ లైక్ యూజర్ ఆన్లైన్కి వచ్చినప్పుడు డెలివరీ చేయడం కోసం అనమాట. సో ఇదే యూస్ కేసు మెసేజ్ క్యూ తోటి ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. సో ఎప్పుడైతే ఏ యూజర్ వాట్సాప్ అంటే మెసేజ్ సెండ్ చేయాలనుకుంటారు అనుకోండి, లైక్ ఒక వెబ్ సాకెట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ బి యూజర్ ఒకవేళ ఆన్లైన్లో ఉంటే వెబ్ సాకెట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ ఏ యూజర్ ఎప్పుడైతే మెసేజ్ సెండ్ చేసిండో హాయ్ అని, డైరెక్ట్ బి యూజర్కి వెళ్ళిపోదు, అది మెసేజ్ క్యూస్లో వచ్చేస్తుంది హాయ్ అని. ఎప్పుడైతే వెబ్ సాకెట్ త్రూగా బి యూజర్ ఆన్లైన్లోకి వచ్చాడు అనుకోండి, ఈ ఆన్లైన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయినాక ఈ క్యూలో నుంచి మెసేజ్ పుల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఈ మెసేజెస్ అనేది పుల్ అయినాక ఈ వెబ్ సాకెట్ త్రూగా మెసేజ్ సెండ్ అవుతాయి అన్నమాట. లైక్ ఏ యూజర్ నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ సెండ్ అయిపోతాయి హాయ్ అని. నెక్స్ట్ సి యూజర్ నుంచి ఏ మెసేజెస్ వచ్చినాయి అండ్ డి యూజర్ ఏమన్నా క్యూలో ఉంటే అవి డైరెక్ట్ బికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా మెసేజ్ క్యూస్ తోటి డీకప్లింగ్ చేయడం ద్వారా మనకి స్కేలబిలిటీ అచీవ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే బి ఆఫ్లైన్లో ఉన్నా ఆర్ ఏ ఆఫ్లైన్లో ఉన్నా మనకి మెసేజ్ లేటర్ ఆన్ డెలివర్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ వాట్సాప్ డిజైన్లో వాట్సాప్ ఎక్కడ మనకి డేటాబేస్లో స్టోర్ అయ్యేది మెసేజెస్, వాట్సాప్ ఓన్లీ మెసేజ్ క్యూలో స్టోర్ చేస్తుంది. లైక్ డెలివరీ మెకానిజం అనమాట వాట్సాప్, అది ఎక్కడ స్టోర్ అయ్యేది మెసేజ్ జనరల్గా మన డివైస్లోనే స్టోర్ అవుతుంది. అండ్ ఎన్క్రిప్షన్ కోసం సిగ్నల్ ప్రోటోకాల్ వాడుతుంది వాట్సాప్.